నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూకే బై కళ్యాణి. బాగున్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కర్రీ వచ్చేసి నెత్తళ్ళ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా చాలా ఇష్టం. ఇట్లాగా చిన్న చిన్నవి చేపలు కానీ, ఎండి రొయ్యలు కానీ, యాక్చువల్గా ఏంటంటే కూరగాయల్లో ఎక్కువగా కలుపుగోలు వేసి వండుతూ ఉంటారు కదా, వాసన కోసం అంటూ. సో అలాగే ఈరోజు నేను నెత్తళ్ళ కర్రీ అయితే చేస్తున్నా. సో ఈ నెత్తళ్ళ కర్రీ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. సో అదైతే ఎక్కువ వ్యూస్ కూడా రాలేదనమాట. మనం రెగ్యులర్గా వంటలు చేసుకుంటూ ఉంటాం కదా, చాలా రోజులైంది ఆ వీడియో అయితే. సో అందుకే మళ్ళీ మీకోసం మళ్ళీ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్లో వచ్చేసి దాకా అయితే పెట్టేసుకున్నాను, వెడల్పాటి దాకా. అందులోకి ఆయిల్ కూడా వేసేసుకొని కర్రీ లీవ్స్ వేసి, కర్రీ లీవ్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకుందామండి. సో నేనైతే ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ కొంతమంది అయితే డైరెక్ట్గా కూడా అన్నీ వేసేసుకుంటారు, ఉల్లిపాయలతో పాటే అన్నీ వేసేసుకుంటారు. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలోకి నేను ఉల్లిపాయలు వేసేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు వచ్చేసి 3 లేదా 4 పెద్దవి అయితే తీసుకున్నాను. ఖచ్చితంగా గ్రేవీ అయితే కావాలి కాబట్టి ఇందులోకి టమాటాలు కూడా యాడ్ చేస్తాను నేను. ఫస్ట్ ఏంటంటే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెత్తళ్ళు యాడ్ చేసుకుంటానండి, మంచిగా కడిగేసుకొని. సో ఉల్లిపాయలు ముందుగా బాగా ఫ్రై అవ్వాలంటే అందులోకి సాల్ట్ని అలాగే పసుపుని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ పసుపు వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఓన్లీ ఆనియన్స్ వేసే చేస్తున్నాం గట్రా ఏమీ యాడ్ చేయట్లేదు కూరగాయలు లాంటివి. సో గ్రేవీ కోసమే నేను ఎక్కువ ఉల్లిపాయలు అయితే కోసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇట్లా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న నెత్తళ్ళని అయితే యాడ్ చేసుకోవాలండి. వీటిలో బాగా ఇసుక ఎక్కువ వచ్చిందండి. ఇవి చాలా చిన్నవి అనమాట, ఇవి పెద్ద నెత్తళ్ళు అయితే కావు. సో వీటిలో బాగా డస్ట్ అనేది చాలా బాగా వచ్చిందనమాట. శుభ్రంగా కడుక్కొని వేసుకోండి, ఇసుక అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత నేను టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ టమాటాలు వేసేసి మూత పెట్టుకుంటే మంచిగా మగ్గిపోతాయండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. అది కొంచెం స్లోగా నిదానంగా కలుపుకోండి, అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో పైనుంచి మూతను పెట్టాను నేను. చూసారు కదా, ఇప్పుడు టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం నిదానంగా. ఇప్పుడు ఇందులోకి తగినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2.5 స్పూన్స్ అయితే వేసుకున్నాను నా స్పూన్తో. చూసారు కదా, ఈ కారం వేసిన తర్వాత కారం కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే కారం స్మెల్ రాకుండా ఉంటుంది, కర్రీ అనేది బాగుంటుంది అనమాట. సో మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు పైనుంచి మూతను పెట్టేసి మంచిగా ఒక కాసేపు మగ్గనిచ్చేసి చూసారు కదా, ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంది. సో ఇప్పుడు మరొకసారి కలిపేసుకొని ఇందులోకి తగినన్ని వాటర్ పోసేసుకోవడమే. వాటర్ అయితే నేను 2 గ్లాసెస్ యాడ్ చేశాను, పెద్ద గ్లాస్ తోటి. సో మీరు గ్రేవీకి తగ్గట్టుగా మీకు పులుసు కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని పులుసుగా దించుకోవచ్చు. సో నేనైతే 2 గ్లాసెస్ యాడ్ చేశాను. ఇప్పుడు మంచిగా మగ్గనిస్తాను గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. చూసారు కదా, వచ్చేసింది ఆల్మోస్ట్ గ్రేవీ లాగా. ఇందులోకి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటామే. సో గైస్, నచ్చిందా మీకు ఈ వీడియో? ఈ కర్రీ కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను నా ఒరిజినల్ కంటెంటే పెడుతున్నాను కాబట్టి మీ అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్లీజ్ అండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఎప్పుడు విజిట్ చేస్తూనే ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే నేను షార్ట్స్ కూడా పెడుతున్నాను, మీకు నచ్చితే షార్ట్స్ కూడా క్లిక్ చేసి చూడండి. అలాగే మెయిన్ వీడియోస్ చూస్తారని ఆశిస్తున్నాను. బై ఫ్రెండ్స్.